జై కేసీఆర్. ఈరోజు నేను నిజామాబాద్ నుంచి రావడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఎక్కడ చూసినా ఉద్యమం నాటి రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. ఎక్కడ పోయినా సీఎం కేసీఆర్ కేసీఆర్ అనే నినాదాలతో ఎక్కడ పోయినా తెలంగాణ అంతా మారుమోగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ మా ఎన్ఆర్ఐ మిత్రులు అందరూ కూడా కలిసి క్షేత్రస్థాయిలో అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా మిత్రులు అనిల్ కూర్మాచలం గారు, అలానే మన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, అలాగే యూకే అధ్యక్షుడు అశోక్ దోసరి గారు అండ్ మిగతా మిత్రులు అందరూ కూడా ఇక్కడ వచ్చారు. వీళ్ళే కాకుండా చాలామంది వివిధ దేశాల నుంచి వచ్చి కూడా అందరూ బృందాలుగా విడిపోయి వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు కూడా అందరిని నిన్నటి వరకు నేను కూడా నిజామాబాద్లో ఉండి ఈరోజు పొద్దునే ఇక్కడికి రావడం జరిగింది. అయితే అందరిని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడికక్కడ బృందాలుగా విడిపోయి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని అక్కడే పనిచేసుకోమని చెప్పేసి ఇంకా 2-3 రోజుల్లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఒకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎన్ఆర్ఎల్ తరఫున మేము అప్పీల్ చేద్దామని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే గతంలో కూడా ఎప్పుడు చూసుకున్నా 2009 నుండి కానీ ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎన్ఆర్ఎల్ అందరూ కూడా కేసీఆర్ వెంటే నడుస్తూ ఉన్నారు. అట్లానే ఇప్పుడు కూడా మొన్న 2014 ఎలక్షన్ అయినా 18లో ఎలక్షన్ అయినా మొన్న 23 ఎలక్షన్ అయినా కూడా దాదాపు 100 మంది కూడా ఇక్కడ ఎన్ఆర్ఎల్ రావడము బృందాలుగా విడిపోయి అన్ని దగ్గర కూడా ప్రజాక్షేత్రంలో పాల్గొని చేయడం జరిగింది. అయితే ఎత్తులు పల్లాలు అనేది గెలుపు ఓటములు అనేది సహజం. అయినప్పటికీ కూడా మనము ఒకసారి ఓటమి చవి చూసినప్పటికీ కూడా మళ్ళా అంతే ఉత్తేజంతో మనం మళ్ళీ ఉప్పొంగినట్టు రావాలని చెప్పేసి ఇప్పుడు అంతటికంతే ఎక్కువ మంది కూడా ఇక్కడ వచ్చేసి ఎన్ఆర్ఎల్ ఇప్పుడు ఈరోజు ఈ పార్లమెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. ఎటు చూసినా ఎప్పుడైతే అంత చాలామంది ఏంటంటే విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఒక్కసారి ఓటమైన తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంకా ఇది లేదని చెప్పేసి ఒక్కసారి కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలు పెట్టారో లేదో బీజేపీకి అటు రేవంత్ రెడ్డి ఇద్దరికి కూడా వాళ్ళ పీఠాలు కదిలి మొదలుపెట్టిపోయినాయి. అందుకే మొన్న అమిత్ షా రావడం తెలంగాణకి, ఈరోజు మోడీ గారు రావడము అంటే అక్కడ ఉన్న 2 సిట్టింగ్ సీట్లు వాళ్ళకున్న 4 సిట్టింగ్ సీట్లలో ఏమైనా 1-2 అన్నా కానీ కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు మొన్న అమిత్ షా గారు నిజామాబాద్ రావడము, ఈరోజు బండి సంజయ్ గారిని కాపాడుకోవాలని మోడీ గారు రావడం అంటే వాళ్ళు పడుతున్న కష్టాలు బట్టి బీజేపీ పరిస్థితి అర్థమవుతూ ఉంది. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు బీజేపీకి రాబోయేది 0 నుంచి 1 సీటు వస్తే రావచ్చు అనేసి. అదే ఈ 5 రోజుల్లో నిజం కాబోతా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అందరూ డిసైడ్ చేస్తున్నారు. మేము ఏదైతే మాకు ఇది ఏ ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఒక గవర్నమెంట్ అనేది 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక మార్పు అని కానీ లేదంటే మిగతా వాళ్ళు ఇచ్చిన వాటికి ఇప్పుడు ఇక్కడే కదా అమెరికాలో చూసుకున్నా కూడా మిగతా వాళ్ళకి ఇచ్చిన పథకాలకు కానీ కొంత అట్రాక్ట్ అయ్యి ఒక అటు ఓటు వేసిన వాట వాస్తవమే. అయితే ఎక్కడైతే 10 సంవత్సరాల్లో ఏదైనా చిన్న వ్యతిరేకత వచ్చినప్పటికీ చూసుకుంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 5 నెలల్లోనే 20 సంవత్సరాల వ్యతిరేకత అంటగట్టుకొని ఉన్నారు. అందుకే ఎటు చూసినా కాంగ్రెస్ మోడీ మాత్రం ఏంటంటే బీజేపీ రాముడిని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. మతాల మధ్య విద్వేషాలు చిచ్చుపెట్టి ముస్లింలు మైనారిటీలు అని చెప్పేసి హిందూవత అని చెప్పి చేస్తూ ఉన్నారు. అదే సేమ్ కాంగ్రెస్ వచ్చేసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మేము మైనారిటీలకు ఓటు బ్యాంకులాగా వాడుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ ఇది చేస్తూ ఉంది. అయితే కేసీఆర్ గారు ఎప్పుడు చూసినా ఒక సెక్యులర్ పార్టీగా మనకు అందరూ ఒకే సమానము. మొన్న ఒకే మాట ఖచ్చితంగా చెప్పారు, నేను కూడా హిందూనే, నేను కూడా రాముడి దగ్గరికి వెళ్తాను, కానీ నేను అందరి వాడిని అని చెప్పేసి ఆ మాట అయితే నిజామాబాద్లో మొన్న గట్టిగా చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే బస్సు యాత్ర ఎక్కిన రోజు నుండి ప్రతిరోజు ఒక సీటు సర్వేలు చూస్తూ ఉంటే ఒక సీట్ పెరుగుతూ ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 8 నుంచి 12 సీట్లు సాధించి కేంద్ర రాజకీయాల్లో కూడా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. అటు మోడీ గారి 400 గొప్ప చెప్పుకున్నా కూడా 200 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ కాంగ్రెస్ చూసుకుంటే వాళ్ళకి సీట్లు వాళ్ళకి పోయిన సంవత్సరం ఉన్న సీట్లు కూడా కాపాడుకునే పరిస్థితి లేదు. కాకపోతే రాజకీయాలలో ఎన్నో మార్పులు వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఒక కీలక పాత్ర సెంట్రల్ రాజకీయాల్లో పోషించబోతారు తప్పకుండా. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా మా ఎన్ఆర్ఎల్ తరఫున అప్పీల్ చేసేది, గతంలో చిన్న మాటలు నమ్మి మోసపోయినప్పటికీ కూడా ఈ 5 నెలలలో పాలన చూసాం, గత 10 సంవత్సరాల పాలన చూసాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించి మీ ఓటు వృధా కాకుండా
17 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించి మళ్ళీ కేసీఆర్ గారిని ఒక రాజకీయాలలో తిరుగులేని శక్తిగా మీరందరూ నిలబెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా చెప్పగానే ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు కూడా అందరూ వచ్చి ఇక్కడ కవర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా మిత్రులందరూ కూడా ఈరోజు క్యాంపెయిన్లో కొద్దిగా బ్రేక్ తీసుకొని ఇక్కడికి రావడము, అనిల్ కానీ అశోక్ మిగతా మిత్రులందరూ కూడా అట్లానే ఎప్పుడు కూడా మా శ్రీనివాసరెడ్డి గారు మాకు తోడుగా ఉంటారు, ఎప్పుడు ఏది చెప్పినా కూడా. అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.